అకాడమీ విద్యా అకాడమీ మొదలయ్యి 1 మంత్ అవుతున్నా కానీ గతంలో ఫీజు లిమిట్స్ విడుదల చేయలేదు. ఇప్పుడు ప్రస్తుత ఫీజు లిమిట్స్ అంటే దోస్తు కానీ ఇతర ఫీజు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి కూడా పిల్లలు చదువుకోవాలంటే తల్లిదండ్రులు అయోమయాలు ఉన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి ఫీజు లిమిట్స్ ఎందుకు విడుదల చేయలేదంటే కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడదాం సార్. అంటే ఏంది ఫీజు లిమిట్స్ ఇప్పుడు గత ప్రభుత్వానికి కూడా విడుదల చేయలేదు, ఎన్ని బకాయిలు మేము ఎట్లా చెల్లించాలంటారు? గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రులు అవుతారు దిగిపోతారు, కానీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 4 లక్షల కోట్లు అప్పు చేసింది. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంకు వాళ్ళు అప్పులు చెల్లించమంటే మాకేం సంబంధం, రేవంత్ రెడ్డి అప్పు చేసింది కాబట్టి రేవంత్ రెడ్డిని అడుక్కో అంటే చెల్లుతుందా? చెల్లదు కదా. అట్లనే కేసీఆర్ గారి హయాంలో కూడా కొంత బకాయి పడ్డది ప్రభుత్వం, నేను కాదనట్లేదు. కొంత ముందో వెనుకనో డబ్బులు చెల్లించుకుంటూ వచ్చిళ్ళు, కాలేజీలు మూతపడకుండా విద్యార్థులకు విద్య అందించేటటువంటి ఒక ప్రయత్నం జరిగింది, కానీ కొంత బకాయి పడ్డది. నేనేమంటున్నా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ పథకంలో రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే రోషయ్య గారు కానీ లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా బకాయి పడ్డారు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వాలు చేసినటువంటి బకాయిలు కూడా కేసీఆర్ గారు 2100 కోట్ల రూపాయలు చెల్లించాడు. మరి అలాంటప్పుడు మాకు గత ప్రభుత్వం చేసిన బకాయిలతో మాకు సంబంధం లేదు, మేము ఫీజు రీంబర్స్మెంట్ ఇయ్యము అంటే మీకు ఏం కమిట్మెంట్ ఉన్నట్టు? బీసీ ఎస్సీ ఎస్టీల మీద, అంటే బీద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బిడ్డల మీద మీకు ఏం కమిట్మెంట్ ఉన్నది? వాళ్ళు ఈ మధ్య కమిటీ వేసిర్రు, ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది, దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఈ ఫీజు లిమిట్స్ వల్ల లాభం పొందట్లేదని కూడా మాట్లాడడం జరిగింది. అదో దిక్కుమాలిన కమిటీ అది, నాకు అర్థం కాదు. ఒక 15-20 ఏళ్ళ క్రితం గ్రామాల్లో గూడాల్లో తండాల్లో ఎవరైనా ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళ, మెడిసిన్ చదువుకునే వాళ్ళ, గ్రామంలో ఎవరైనా 2-3 ఉండేది. వాళ్ళు కూడా ఉన్నత కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉండేది. కానీ ఎస్సీ ఎస్టీలు ఎప్పుడైనా అసలు ఇంజనీరింగ్ చదువుకుంటామని అనుకున్నారా? బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు మేము ఇంజనీరింగ్ చదువుకోగలమని అనుకున్నారా? ఫీజు రీంబర్స్మెంట్ పథకం వచ్చిన తర్వాతనే కదా సామాన్యులు సైతం ఇంజనీరింగ్ చదువుకున్నారు, మెడిసిన్ చదువుకున్నారు, డిగ్రీలు చేసిండ్రు, పీజీలు చేసిండ్రు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లైన్లు, అమెరికా వేన్లు, యూకే వేన్లు స్థిరపడ్డరు, ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, ఇక్కడ ఉపాధి సృష్టిస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఆ ఆకునూరు మురళి అనేటైనా ఆయన మేధావితనంలో భాస్కర్ అవార్డు పొందినటువంటి ఒక వ్యక్తి. ఆయన ఎంత దుర్మార్గుడు అంటే పేరుకేమో నేను వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చినా అని చెప్తాడు, కానీ కమిషన్లో రిపోర్ట్ ఏం రాస్తానంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు డబ్బులు చెల్లించొద్దు, వాళ్ళు చదువుకోవద్దు, ఈ టీచర్లకు కూడా డబ్బులు ఇవ్వకండి, డబ్బులు ఇవ్వకపోతే ఇంకెవడు ఆ టీచర్ కూడా కాడు, ఈ ప్రభుత్వ పాఠశాలలో మూతపడతాయి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రికమెండేషన్ ఇస్తాడు. అని బుర్రున్నది ఆయనకేమన్నా, నాకు అర్థం కాదు. ఇంకా మీదికెళ్ళి వచ్చి మళ్ళీ కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఎందుకు లోపల మీరు 3 రంగుల అంగి ఎందుకు వేసుకుంటానో బనీన్ వేసుకుంటాను, డైరెక్ట్గా వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్తే అయిపోతుంది కదా. ఇదంతా ఎందుకు? సిగ్గుండాల ఆ స్థాయిలో ఉండి ఇష్టం వచ్చినట్టుగా ఒక బాధ్యత లేకుండా, ఒక సామాజిక స్పృహ లేకుండా ఈ రకంగా మాట్లాడడం చాలా దుర్మార్గం, దురదృష్టకరమే. ఫీజు రీంబర్స్మెంట్స్ బకాయిలు వచ్చేసి ఎంత మేరకు ఉండొచ్చు? ఇప్పుడు ప్రభుత్వం అయితే దాదాపు 1000 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా, ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాలని చెప్తుంది. 10,000 కోట్ల రూపాయల బకాయి పడ్డదని కొంతమంది అంటున్నారు, 12,000 అంటున్నారు. సరే 10,000 తీసుకుందాం. దానికి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, దసరా, దీపావళి ఏందండి ఇది? వాయిదాలు నాకు అర్థం. ఇది వాయిదాల ప్రభుత్వమా? మీరు 10,000 కోట్లు దాకా మరి ప్రభుత్వం 1000 కోట్లని ఈరోజు హైకోర్టు చెప్పింది. 1000 కోట్లతోనే మొత్తం ఇంజనీరింగ్ చదువుకుంటారా? ఇంజనీరింగ్ మొత్తం డిగ్రీ పీజీ డాక్టర్ చదువులు చదువుతారా ఈ రాష్ట్రంలో? ఏమన్నా అర్థం ఉందా అని కొంచెమన్నా? 10,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది ఈ ప్రభుత్వము. బకాయి పడితే ఈరోజు వాటిని చెల్లించాలంటే వాళ్ళకు మనసు రావడం లేదు. వాళ్ళు హెలికాప్టర్ కొనడానికి 400 కోట్లు వస్తాయి, మంత్రులు హెలికాప్టర్లో ఎగరడానికి 300 కోట్లు ఖర్చు పెడతారు, అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెడతారు, వాళ్ళ మనవడి సరదా తీర్చడానికి మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడతారు, ఢిల్లీ పర్యటనలు చేసి మూటలు మోయడానికి 300 కోట్లు ఖర్చు పెడతారు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించమంటే మాత్రం మనసు రాదు. మీరు విద్యాశాఖకు సంబంధించి ఈ ఎత్తున ఆరోపణలు చేస్తుంటే విద్యాశాఖ గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది కాబట్టి ప్రక్షాళన చేయడం కోసం నేనే స్వయంగా నా దగ్గర పెట్టుకున్నాను చెప్తున్నా సీఎం. నీ ముఖము ప్రక్షాళన చేస్తావు. అరే 2000 ప్రభుత్వ పాఠశాలలు నీ హయాంలో మూతపడ్డాయి. గురుకుల పాఠశాల విద్యార్థులు విషపూరితమైన ఆహారం తింటూ ఆసుపత్రుల పాలవుతున్నారు, పాడెక్కుతున్నారు. విశ్వవిద్యాలయ భూములను ప్రభుత్వాలు అమ్ముతున్నాయి, యూనివర్సిటీలు చేతులు ఎత్తేసినాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం లేకపోవడం వల్ల అసలు మేము పరీక్షలు నిర్వహించలేమని చెప్పి అనేక ప్రైవేటు కళాశాలల విద్యార్థుల యొక్క రిజల్ట్స్ని ఈరోజు యూనివర్సిటీలు ఆపేసినాయి. ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి మాకు ప్రైవేట్ కళాశాలలు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము రిజల్ట్ ఇవ్వమని ఆపేస్తున్నాయి. ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంటే ఏం మాట్లాడుతుందండి ప్రభుత్వం? సోయిదక్క ప్రభుత్వం, నాకు అర్థం కాదు. చెప్తున్నా సీఎంఏ చెప్తున్నా స్వయంగా నా దగ్గర పెట్టుకున్న 24,000 స్కూళ్ళకి కుదిస్తా, 27,000 స్కూల్ నుండి ఇంటిగ్రేటెడ్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మిస్తా అంటున్నాను కదా. నిర్మించినాక మాట్లాడాలి. ముఖ్యమంత్రి మస్తు మాట్లాడాడు, 6 గ్యారంటీలు మాట్లాడాడు, 420 హామీలు ఇచ్చిండు, ఏ ఒక్కటన్నా నెరవేర్చిండా? ఉన్న స్కూల్ అని చక్కగా నడితే చాలు.
ఈయన మిగతా అన్ని తర్వాత పబ్లిక్ స్కూలు ఇంకేమైనా స్కూలు నువ్వు తీసుకొస్తే తీసుకురా, ఉన్నవాటికి నిధులు ఇచ్చి వాటిని సక్రమంగా నడిపిన తర్వాత నువ్వు కొత్తవి తీసుకొస్తే ఇబ్బంది ఏం లేదు. రైట్, మీరు గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా పోటీ చేశారు కాబట్టి నిరుద్యోగులు కూడా మిమ్మల్ని కలిసిరు. ఆ విషయం మీద కూడా సీఎం స్వయంగా మాట్లాడుతూ నోటిఫికేషన్ ఇంతవరకే ఇస్తాం, అవసరమైతే రోడ్డు మీద డోర్లండి, ఎంట్రీని తాగమని కూడా మాట్లాడడం జరిగింది నిరుద్యోగులు ఉద్దేశించి. మరి దీన్ని మీరు ఎట్లా మాట్లాడతారు? ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు? ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తా అని ప్రతి వేదిక మీద మైక్ పట్టుకొని మాట్లాడాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? మీరు పండిబోరినా ఇయ్యా, మీరు ఎండ్రింద అయినా ఇయ్యా, మీరు సచ్చినా ఇయ్యా, ఓడెక్కదాకా ఓడమల్లన్నా, ఓడదీనాక బోడమల్లన్నా. ఎన్నికల ముందు వరకు నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వాడుకున్నారు. కోటి ఆశలతో కోటి మంది యువత ఓట్లు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ ఈరోజు వాళ్ళ అవసరం తీరింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేసి, మేము రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీ ఎంపీ పోటీ చేసినప్పుడు మా వ్యాన్లు వాడుకుంటాము, కరపత్రాలు ఇట్లా వాడుకుంటాం కదా, ఎన్నిక అయిపోయాగానే వాటిని షెడ్యూల్ పడిస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను అనాథలను చేసిండు. మీరు చూస్తున్నారు దిల్షునార్లో ఈరోజు ఏ రకమైనటువంటి పోరాటం జరుగుతున్నది. దిల్షునార్ దద్దరెళ్తున్నది, అశోక్ నగర్ అట్టుడుకుతున్నది. వేలాదిగా నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు. అయినా కూడా మీరు ఇండ్రిందే జావుల్ని, మీరు అట్లా జావులు ఇట్లా జావులు అంటున్నాడు. ఆయనే రాజకీయంగా ఆత్మహత్య చేసుకునేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. వాళ్ళు చచ్చుడు కాదు, నీ ప్రభుత్వం చచ్చిపోతుంది, నువ్వు కూడా రాజకీయంగా చచ్చిపోతావు 100% అది ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పిన హిట్లర్నని. హిట్లర్ ఏం చేసిన లాస్ట్కు ఆయనే సూసైడ్ చేసుకున్నాడు. ఈయనకు కూడా గతి పడుతుంది. హిట్లరే స్ఫూర్తి అంటాడు కదా, ఆ స్ఫూర్తితోనే ఆయన పొలిటికల్ సూసైడ్ చేసుకుంటాడు. ఇటు ఫీజు రిమెంట్స్ విషయంలో ఆ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ లేకపోతే ఇప్పుడు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నోటిఫికేషన్ విషయంలో ఏం చెప్తారు? బీఆర్ఎస్ తరఫున కానీ మీ తరఫున ఏం చెప్తారు? తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బలహీన వర్గాల సంబంధించినటువంటి బిడ్డలను, గిరిజన ఆదివాసీ దళిత బిడ్డలను కాపాడుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మేము ఇప్పటికే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్స్ పెట్టి ప్రభుత్వాన్ని సెన్సిటైజ్ చేసి వాళ్ళ మీద ప్రెజర్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అనేక విద్యార్థి సంఘాలు కూడా బంద్కు పిలుపునిస్తున్నాయి. తప్పకుండా మా వంతు పోరాటం మేము చేస్తాం. కానీ ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? తప్పకుండా బీఆర్ఎస్ ఇప్పటికే అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మేము కూడా రౌండ్ టేబుల్స్ పెడుతున్నాము. తప్పకుండా మేము ఒత్తిడి తీసుకొస్తాం, దశల వారీగా దీని మీద ఒత్తిడి తీసుకొస్తాము. అసెంబ్లీలో మా వాళ్ళు కొట్లాడతారు, మా నాయకులు, అసెంబ్లీ బయట మేము కొట్లాడతాం. తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పేదింటి బిడ్డలను కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తాం.